ఒక్క మాట చాలు ఒకరి జీవితాన్నే మారుస్తుంది. మంచివైనా కావచ్చు, గర్వం నింపేదైనా కావచ్చు, లేదా శాసనంలో ఉండేదైనా కావచ్చు. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఓ యువ బౌలర్కు ఓ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ ఒక్క ఆటోగ్రాఫ్ వెనుక మీనింగ్ అర్థం చేసుకున్నారంటే గుండె ఒక నిమిషం ఉలికి పడుతుంది. ఏమిటి ఆ మాట? ఆ రోజు మ్యాచ్లో ఏం జరిగింది? ఈ కథ మీలో గర్వాన్ని నింపుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తిగా తెలుసుకోండి. ఇది 2007 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెడ్ హ్యాగ్ అప్పుడు కొత్తగా జట్టులోకి వచ్చాడు. అతనికి ఒక డ్రీమ్ ఉంది, ఒకసారి అయినా సచిన్ టెండూల్కర్ వికెట్ తీయాలని. ఆ రోజే అదిరిపోయిన సన్నివేశం. హగ్ తన డ్రీమ్ ఫలితం పొందాడు. సచిన్ క్లీన్ బౌల్ చేశాడు. మైదానం అంతా ఆశ్చర్యపోయింది. హగ్ ఆనందంతో ఉరకలేశాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆయన ఆ బంతిని తీసుకొని సచిన్ దగ్గరికి వెళ్ళి ఓ ఆనందభరితమైన మనసుతో అడిగాడు, సార్, ఇది నా జీవితంలో గొప్ప రోజు, దయచేసి మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని అడిగాడు. సచిన్ ఆ చిరునవ్వుతో ఆ బంతిని తీసుకున్నాడు. కానీ ఆటోగ్రాఫ్ రాయకుండా ముందు కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత ఆ బంతి మీద రాశాడు, ఈ రోజు నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాదు అని. వావ్, అది ఒక పదం కాదు, ఒక ప్రొఫెషనల్ ఛాలెంజ్. హగ్ షాక్ అయ్యాడు, కానీ అది అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? సచిన్ తొలగినంత కాలం తక్కువ కాదు, 30+ టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, T20లు, IPLలో కూడా హగ్ ఎన్నిసార్లు టెండూల్కర్ ఎదురుగానే వచ్చాడు. కానీ ఒక్కసారైనా అతను వికెట్ తీయలేకపోయాడు. ఒక లెజెండ్ ఇచ్చిన మాట నిజంగానే శాపంలా మారిపోయింది. ఇది కేవలం ఒక ఆటగాడి గౌరవం కాదు, ఇది ఒక గ్రేట్నెస్ గర్వంతో అన్న మాట కాదు. ఇది నెవర్ అండర్ ఎస్టిమేట్ ఏ లెజెండ్ అనే స్టేట్మెంట్. ఒక్కసారి ఓ లెజెండ్ గెలిచినట్లయితే తర్వాత తిరిగి గెలవాలంటే మనలో సచిన్ కంటే ఎక్కువ కావాలి. ఈ కథలో ఉన్న అర్థం గెలవడం కంటే గెలిపించుకోవడంలోనే ఎక్కువ సవాల్ ఉంది అని. ఈ కథ మీకు నచ్చిందా? మీలో అసలు పోటీ ఎవరితో ఉందో తెలుస్తుందా? పరిశ్రమతో కాదు, ఇతరులతో కాదు, మీ నిన్నటి మీతో పెట్టుకోండి. ఈ వీడియో మీలో స్పార్క్ నింపిందంటే కామెంట్లో సచిన్ మైండ్ సెట్ అని టైప్ చేయండి. మీ స్నేహితులకు ఈ వీడియో షేర్ చేయండి. వారి రోజు కూడా మోటివేషన్తో మొదలవుతుందిలే. మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ విజయం కథలు, స్ఫూర్తిదాయక స్టోరీల కోసం కొమరం మల్లేశం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ గేమ్ మార్చాలని ఉంది అంటే ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకోండి.